శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఇంటింటికి కూటమి అని చెప్పేసి కార్యక్రమం పైన మీ అభిప్రాయం ఏంటి? అంటే సార్ ఇది చాలా మంచి కార్యక్రమం. మీకు చెప్తాను ఎందుకు నేను ఈ మాట అంటున్నాను చెప్తాను. ఇది మీరు పాటించి చేస్తే ఇంతకన్నా మంచి కార్యక్రమం ఉండదు. ఓకే, ఒక నాయకుడు నారా లోకేష్ గారి లాంటి ఒక నాయకుడు ఒక ఇంటికి వెళ్ళాలంటే ఏ ఇంటికి వెళ్తారు? రాష్ట్రం మొత్తం మనోళ్ళే, రాష్ట్రం మొత్తం మన ప్రజలే. సో ఆయన ఒక పర్టికులర్ కాన్స్టిట్యున్సీని చూస్ చేసుకుని పర్టికులర్ మండలంలో పర్టికులర్ గ్రామానికి ఒకసారి వెళ్ళి వస్తారు. మంగళగిరి కాబట్టి అయింది. మంగళగిరి కాకపోతే ఆయన వేరే చోట కూడా వెళ్తాడు, ఆయన మంత్రి కాబట్టి. అదే. సో నేనేమంటానంటే ఆయన ఒకసారి వెళ్ళొచ్చు, 2 సార్లు వెళ్తాడు, ఒక 10 రోజులు కంటిన్యూ చేస్తాడు. 10 రోజులు కంటిన్యూ చేస్తే 10 గ్రామాలే. కానీ గ్రామంలో మండల స్థాయి నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కవర్ చేయడం చాలా ఈజీ. కరెక్ట్. మీరు ఎప్పుడు ఏదైతే అంటున్నారో డోర్ టు డోర్ అని, ఒక మండలంలో ఎన్ని గ్రామాలు ఉన్నాయి? ప్రతి గ్రామంలో మన నాయకులు ఉన్నారు. ఒక గ్రామంలో 22,000 మంది నివసిస్తున్నారు అనుకుందాం సార్. ఒక 150 గడపలు ఉన్నాయనుకుందాం, 200 గడపలు. ఆ గ్రామంలోనే మన నాయకులు ఉన్నారు. ఆ 200 గడపలు వాళ్ళకి తెలుసు. ఆ 200 గడపల ఎవరైతే మనుషులు ఉన్నారో, వ్యక్తులు ఉన్నారో, పిన్ని, బాబాయ్, చిన్నాన్న అని పిలుచుకున్న వాళ్ళం మనం. సో అట్లా వీళ్ళు వెళ్ళి గడప గడపకి అని ఒకప్పుడు ప్రోగ్రామ్ తీసుకొచ్చారు, గుర్తుందా? వీరు వెళ్ళి ఆ డోర్ టు డోర్ మీ సమస్యలు ఏంటి, ప్రభుత్వం ఏం పని చేస్తుంది, ప్రభుత్వం ఎలాగ ఇంకా మెరుగుపడాలి, ఏదైతే పార్టీ ఇచ్చిందో వీళ్ళకి దాన్ని మొత్తం ఒక ఇవాల్యుయేషన్ చేసుకుంటే ఏమవుతుంది మంచి దీనివల్ల అంటే, అరే మమ్మల్ని అడిగే వాళ్ళు ఉన్నారు, మా మాటల్ని పట్టించుకునే వాళ్ళు ఉన్నారు, ప్రజలు ఆనందపడతారు. కరెక్ట్. ఇప్పుడు నేను ఇందాక గడప గడప అని చెప్పేసి ఒక మాట అన్నా. మీకు తెలుసా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమికి గడప గడపకి అన్న ప్రోగ్రాం పెద్ద కారణం. ఏది మా నమ్మకం నువ్వే జగన్ ఏదో ఏదో అది పెళ్లి పోస్టర్ అని. ఎందుకు కారణం? గడప గడపకి ఏంటి పాష గారు, ఒకవైపు ఏమో మీరు డోర్ టు డోర్ బాగుందంటారు, మళ్ళీ ఒకవైపు గడప గడపకి ప్రాబ్లం అంటారు, దానివల్ల వైసీపీ ఓడిపోయింది అంటారు. ఏందండి మీరు 2 మాటలు మాట్లాడుతున్నారని మీరు అడగచ్చు. ప్రాబ్లం ఏమైంది? ఈయన ఇంట్లో కూర్చున్నాడు, కూర్చొని గడప గడపకి అని ఒక మంచి పేరు పెట్టిండు. పేరు బాగుంది, డోర్ టు కంపేర్ గడప గడప బాగుంది. వెళ్ళారు, వెళ్ళి నాయకులకు చెప్పారు, అయ్యా నువ్వు ఎమ్మెల్యేవి, నువ్వు ప్రతిరోజు గడప గడపకి ప్రోగ్రామ్ అటెండ్ చేయి, మ్యాక్సిమం ఇండ్లు కొట్టు, రోజు మ్యాక్సిమం గడపలకు పో, మ్యాక్సిమం జనాన్ని కలువు అని చెప్పి ఒక ఆర్డర్ ఇచ్చిండు. మనం నువ్వు పోతావో లేదో అని ఒక స్టిక్కర్ కూడా ఇచ్చిండు. నువ్వు పోయి ఆ గడపలో మాట్లాడి అక్కడ ఉన్నటువంటి ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడి బయటకు వచ్చేటప్పుడు ఆ స్టిక్కర్ అంటించు గోడకి అన్నాడు. సరే, రోజా గారిని తీసుకుందాం ఉదాహరణకి, అంటే చాలా మంది తీసుకోవచ్చు, నా ఫేవరెట్ యాక్ట్రెస్ కాబట్టి ఆమె తీసుకుందాం. రోజా గారికి కూడా అందింది ఇన్ఫర్మేషన్. ఆమె ఏం చేయాలి? గడప గడపకి వెళ్ళాలి. ఎండాకాలంలో ఎన్నికలు. అమ్మ ఏం చేసింది అంటే, నేను మోను కష్టంగా సరే 1-2 సార్లు వెళ్ళినట్టుంది, ఫోటోలు వేయించుకున్నది. వేయించుకొని చిన్న పిల్లగాళ్ళు ఉంటారు కదా విద్యార్థులు, వాళ్ళకి ఆ పోస్టర్లు ఇచ్చేసి పోయి అంటించరండి రా అంటే వాళ్ళు పోయినారు. ప్రతి గడపకి ఒక పోస్టర్ స్టిక్కర్ అంటించి వచ్చారండి. మా నమ్మకం మా అది నువ్వే జగన్ అంటే గడప గడపకి యాక్చువల్గా ఎవడు వెళ్ళలే, ఎవడు వెళ్ళలే. మీరు చెప్తున్న 1-2 నాయకులు తప్పిస్తే, మళ్ళీ అంతా అనకూడదు మనం, 1-2 నాయకుల్ని తప్పిస్తే మిగతా నాయకులందరూ ఎండాకాలం పడుకున్నారు. ఓకే, వాళ్ళు ఫెయిల్ అయింది ఆ గడప గడప ప్రోగ్రామ్కి వెళ్ళనందువల్ల. అండ్ ఈ రోజు టీడీపీ ఈ రోజు ప్రజలకు ఇంకా దగ్గర అవ్వచ్చు ఈ డోర్ టు డోర్ వల్ల. ఓకే, వాళ్ళు వెళ్ళకపోవడానికి రీజన్ ఏంటి? వ్యతిరేకత వల్ల? లేదు, ఓవర్ కాన్ఫిడెన్స్. ఓకే, వ్యతిరేకత అన్నది వెళ్తే కదా సార్, వాడు మనం వెళ్తే ముందునోడు గాండ్రీ చుమ్మేస్తాడా లేదా గ్లాస్ ఇచ్చి నీళ్లు తాపిస్తాడా అని తెలిసేది. వీళ్ళేంది ఓవర్ కాన్ఫిడెన్స్. మా అన్న 175 అన్నాడు, తక్కువ 160 కొడతాం, ఆ 160లో నా పేరు ఉంటుంది. అయిపోయి మనం కష్టపడక్కర్లే. బటన్ ఎన్నిసార్లు నొక్కిండన్నా, 4 సార్లు సిద్ధం సభలైనాయి, లక్షలో జనాలు ఇచ్చారు అని చెప్పి ఓవర్ కాన్ఫిడెన్స్కి వెళ్ళారు. అండ్ దాని మీద ఇంకో ఓవర్ కాన్ఫిడెన్స్ ఏంటంటే, కొన్ని మీడియా సంస్థలలో 50% ఓట్లు వచ్చేసినాయి వైసీపీకి, 55% నేషనల్ సంస్థల్లో కూడా వచ్చినాయి. సో అయితే విషయం ఏంటంటే, వీళ్ళు ఓవర్ కాన్ఫిడెన్స్, ఎలాగైనా అయిపోయింది మా పని, అయిపోయింది ఈసారి రికార్డు బద్దలు కొట్టేయడమే అని ఓవర్ కాన్ఫిడెన్స్ లోకి వెళ్ళారు. ఎంత ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే సార్, అంటే కుప్పంలో కూడా ఓడిపోతున్నా మరి అదే చెప్తున్నా, ఎంత ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే ఎన్నికల రిజల్ట్ రేపు పొద్దున వస్తుందంటే ఈ రోజు రాత్రి కూడా బెట్టింగ్లు కాశారు. ఎవరో బెట్టింగ్లు కాసినోడు ఎవడో చదువు సంధ్యలోడు కాదు, క్యాండిడేట్లు కాశారు. ఓడిపోయిన మహానుభావులు బెట్టింగ్లు కాశారు. వాళ్ళు బెట్టింగ్లు కాయడమే కాదండి,
వాళ్ళ చేతి కింద ఉంటాయి కదా 10 ఏళ్ళు, అవునవును. ఆ 10 ఏళ్ళతోటి కూడా 10 వేళ్ళు, ఏండ్లు అంటే మన సంవత్సరాలు అనుకో, వేళ్ళు ఏవైతే ఉంటాయో అంటే 10 మనుషులు ఉంటారు వీళ్ళ కింద, అవునవును. వాళ్ళతోటి కూడా లక్షల్లో కోట్లలో బెట్టింగ్ లేపించారు. రెండో రోజు 10:30కి తేటతెల్లం అయిపోయింది. దెబ్బకి రోడ్డు మీదకి వచ్చేసారు. దెబ్బకి చదువుకొని హైదరాబాద్, బెంగళూరు, చెన్నై జంపు. ఆ పరిస్థితి చూసినాం. ఓవర్ కాన్ఫిడెన్స్. అదే పని చేసే సమయం వచ్చినప్పుడు పని చేయాలి. రైట్. ప్రజల మధ్యలో ఉండే సమయం. మీరు అంజు గారు ఒకసారి మిమ్మల్ని నేను ప్రశ్నిస్తున్నా, 5 ఏళ్ల సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్ని ఎప్పుడైనా కలిసిండా? ఆ సిద్ధం సభలు తీసేయండి, సరే ఓకే. ఎప్పుడైనా కలిసిండా? ఈ ప్రశ్నకి సెక్రటేరియట్కి వెళ్ళారా? అంటే గ్రీన్ స్క్రీన్లు కట్టించుకొని అక్కడే సెక్రటేరియట్ ఒకటి బ్యాక్గ్రౌండ్లో వేస్తారు కదా, జనరల్ గా వీడియోలలో గ్రీన్ స్క్రీన్ వేసుకుని వేస్తారు కదా వెనకాల, తాజ్మహల్, చార్మినార్ అట్లా. అంతకు మించిన సమాధానం లేదండి. జనాల మధ్యలో, ప్రజల మధ్యలో తిరగడు, ఒక సమస్య కనుక్కోడు, ఒకసారి సెక్రటేరియట్కి వెళ్ళరు. ఇంకో విషయం, మీ గురించి నా గురించి పక్కన పెట్టేద్దాం సార్, మనం ఎవరం సామాన్యులం. అవును. ఆయన సొంత పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు వెళ్తే ఆయన పిఏ 8 గంటలు కూర్చోబెట్టినటువంటి ఉదంతాలు ఉన్నాయి. 8 గంటలు ఎవరినన్నారు సార్? ఒక రోజు మొత్తం తెల్లారితే పొద్దుటి నుంచి సాయంత్రం వరకు కూర్చోబెట్టి చివరికి లేదు సార్ బిజీ అని చెప్పి పంపించేస్తే, ఆ ఎమ్మెల్యే ఓవా ఏంది నా పరిస్థితి, నేను అపాయింట్మెంట్ తీసుకొని వస్తే నా పరిస్థితి ఎట్లుంది అని చెప్పి ఒక పిఏ చెప్తే ఎమ్మెల్యే మూసుకొని ఇచ్చాడు. ఎమ్మెల్యేలకి అపాయింట్మెంట్ లేదు, ఎమ్మెల్యేలు వదిలేదు సార్, ఎమ్మెల్యే ఇడికి అయిపోయింది. మంత్రులు పిఏకి సార్ ఒక్క 2 నిమిషాలు సార్ తోటి, ఏం కావాలి సార్, ఫలానా ఏంది ఫైలు పంపి, నాకేంటి నీకేంటి. ఈ రాజకీయం నడిచింది 5 సంవత్సరాలు రాష్ట్రంలో. అట్లాంటి రాజకీయం నడిస్తే నిజంగా రాష్ట్రం యాడికి పోదు సార్. అండ్ ఈ రోజు లేదు ఇసుక అంటారు, ఈ రోజు ఇదేదో అది ఇది అంటారు. ఇసుక లారీలు నడిచి నాశనం అయిపోయిన రోడ్లు చూపించిన నేను అప్పట్లో వీడియోలలో. మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు కూడా పట్టుబడుతున్న వాళ్ళంతా మళ్ళీ వైసీపీ వాళ్ళే. ఏదన్నా మనకు అలవాటు మీకు అర్థం కావట్లా. రక్తం మరిగిన జంతువు ఏదైతే ఉంటుందో, ఏ జంతువు అన్నా, దానికి ఒకేసారి మీరు వెజిటేబుల్ పెడితే తినదు, ఆ రక్తమే కావాలంటది. ఈ రోజు అంతా వదిలేయండి, ఈ రోజు 2026లో ఈ రోజు నిజంగా మట్టి మాఫియా ఎవరండి, ఎవరు చేస్తున్నారు తెలుసా మీకు? రాష్ట్రంలో పవర్లో ఉంది కూటమి. అవును. మట్టి బిజినెస్ ఈ రోజు కూడా చేస్తుంది వైసీపీ. కూటమి ఆపలేకపోతుంది. నేను కూటమి తప్పు చేస్తున్నా అంటలే, కూటమి నెరీ సాఫ్ట్గా వెళ్తుంది. చంద్రబాబు నాయుడు గారు చదువుకున్న వ్యక్తి కాబట్టి ఆయన నెరీ హార్ష్గా, ఆయన దగ్గర ఉన్న పెద్ద ఇష్యూ అదండి. ఒక మాట అంటారేమో, తప్పు చేస్తున్నావు చట్టబద్ధంగా నేను వదిలిపెట్టను అంటారేమో, కానీ మృదు స్వభావాన మనసు, అంటే ఆ ఏజ్లో అయ్యా అందరూ నా బిడ్డలేలే అన్నట్టుగా. కానీ నారా లోకేష్ గారు అట్లా కాదు. ఏదో ఒక రోజు నారా లోకేష్ గారి కన్ను ఈ ఇసుక మాఫియా మీద పడాలి. ఆ రోజు వీళ్ళ తోలు అన్నది ఒలిచి ఇట్లా తీస్తాడు, తోలు ఇట్లా తీస్తాడు చేతులతోటి. ఆ రోజు ఎప్పుడు వస్తుందా అని నేను వెయిట్ చేస్తున్నా. ఇప్పటికి కూడా పేర్లు నేను చెప్పను, దున్నపోతులాగా తినేస్తున్నారు ఇసుకని. ఒక మహానుభావుడు ఉన్నాడు వైసీపీలోనే, తాను ఏమంటాడు అంటే, నేను ఇక అనకూడదు ఆ మాటలు కానీ, అంటే పర్సనల్ లెవెల్లో ఉన్న డిస్కషన్. తాను ఏమంటాడంటే, ఇది నా జన్మ హక్కు, ఈ ఇసుక జన్మ హక్కు లాగా ఫీల్ అవుతాడు. అదేలేండి. నేను కాకపోతే ఎవడు చేస్తాడు? ఏ పార్టీ వచ్చినా సరే నేనే చేస్తా ఈ బిజినెస్ అంటాడు. రోజు మొత్తం పంతాడు, రాత్రి లేస్తాడు, సాయంత్రం కాగానే మంచిగా స్నానాలు చేసి బయటకు వచ్చి ట్రక్కులు, లోడ్లు, అదే దందా నడుస్తుంది. మారారు సార్ మనుషులు. ఒకవైపేమో వీళ్ళు ఎడ్యుకేషను, కంపెనీలు, రాష్ట్రం, ఇన్ఫ్రాస్ట్రక్చరు అని ఒకవైపు వీళ్ళు బిజీగా ఉన్నారు. ఇంకోవైపేమో రాష్ట్రాన్ని దాచేద్దాం, ఇసుకని తినేద్దాం అని ఇంకోవైపు ఉన్నారు. వ్యత్యాసం జనాలు గుర్తుపెట్టి వీళ్ళకి అర్థం అవ్వాలి. ప్రజలకి అర్థం అవ్వాలంటే ఇక్కడ ఇంకో విషయం కూడా ఉంది, చెప్పేవాళ్ళు కూడా ఉండాలి. అదే చెప్పేవాళ్ళు కొంచెం కటువుగా చెప్పిన, కొంచెం కర్కశంగా చెప్పిన. ఇప్పుడు నేను మాట్లాడితే అప్పుడప్పుడు కొంచెం కర్కశంగా ఉంటుంది. నేను చెడుని చెడనే చెప్తా, అవును, మంచిని మంచనే చెప్తా, కర్కశంగానే చెప్తా. నేను సాఫ్ట్గా ఎందుకు చెప్పాలి? స్ట్రేట్ ఫార్వర్డ్గా ఇది తప్పు, ఇది రైట్. నువ్వు మావిగాని అన్నప్పుడు మావిగాని తప్పు అని చెప్పినా. ఎందుకు చెప్పినా? అమరావతి ఆల్రెడీ 55,000 ఎకరాలు ఆల్రెడీ తీసుకున్నారు, వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకున్నారు. అవును, మరి ఇప్పుడేంటి మావిగాన్? కరెక్ట్ కాదు. సరే మావిగాన్ ఓకే, 5 ఏళ్ల కింద తీసుకురావాల్సింది. నువ్వు 19లో ముఖ్యమంత్రి అవగానే 20లో తీసుకురావాల్సింది. ఎందుకు అప్పుడే బిల్లు అప్పుడే రిజెక్ట్ చేసుకో, అసెంబ్లీలో ఉన్నప్పుడు? మరి దాన్ని అప్పుడు ఆమోదించి అంత పెద్ద ఒక్క మాట మీద ఉండరు. ప్రాబ్లం అది.